నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. హైదరాబాద్లోని ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలకు ఊహించని షాక్ తగిలింది. ఎంతో కష్టపడి జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో సొంతింటి కలను నెరవేర్చుకున్న యజమానులకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిరాశ ఎదురవుతుంది. కారణం ఏదైనా సరే తమ ప్లాట్లను అమ్ముకుందామని సబ్ రిజిస్టర్ ఆఫీసులకు వెళ్తున్న వారికి అధికారుల నుంచి ఊహించని సమాధానం వస్తోంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ఆ ఆస్తులు సెక్షన్ 22A నిషేధిత జాబితాలో నమోదై ఉన్నాయంటూ రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నారు. నిన్నటి వరకు ఎలాంటి అభ్యంతరం లేకుండా చెల్లుబాటైన ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఉన్నట్టుంటే ఇప్పుడు ఎందుకు చెల్లుబాటు కాకుండా పోతున్నాయి? అసలు ఏంటి ఈ సెక్షన్ 20A? కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి ఎలా చేరాయి? ఈ కొత్త లీగల్ చిక్కుల వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో ఓపెన్ ప్లాట్ ఉందా? అయితే మీకో షాకింగ్ న్యూస్. మీరు ఎంతో ఇష్టపడి కష్టపడి కొనుక్కున్న ఆ ప్లాట్ ఇకపై మీ సొంతం కాకపోవచ్చు. అదేంటి, లక్షలు పెట్టి కొనుక్కున్న ప్లాట్ మాది కాకుండా ఎలా పోతుందని ఆశ్చర్యపోతున్నారా? దానికి కారణం మీరు ఉంటున్న ఆ భూమి ఉన్నట్లుండి ప్రభుత్వ నిషేధిత జాబితాలోకి చేరిపోవడమే. ఏళ్ల క్రితం అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు సరిగ్గా ఉన్నాయని చూసుకునే డెవలపర్లు బిల్డింగ్లు కట్టారు, కొనుగోలుదారులు ప్లాట్లు తీసుకున్నారు. నాటి ప్రభుత్వ అధికారులు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేశారు. కానీ ఇప్పుడు అదే అధికారులు ఆ స్థలం నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ కుదరదని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. దీంతో రెవెన్యూ చట్టంలోని సెక్షన్ 22A హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 25 ఏళ్ల కిందట పూర్తి లీగల్ ప్రాసెస్ ద్వారా కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులను కూడా రెవెన్యూ శాఖ అధికారులు అకస్మాత్తుగా నిషేధిత జాబితాలోకి చేర్చేశారు. దీంతో ఆ ప్లాట్లను అమ్ముకోవడానికి కానీ లేదా ఎలాంటి లీగల్ లావాదేవీలు జరపడానికి కానీ వీలు లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలలో అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయని భావించి రిజిస్ట్రేషన్ కోసం వెళ్తున్న వారికి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. పాత రికార్డుల దుమ్ము దులిపి మరీ ఆయా భూములపై సెక్షన్ 22A అనే ముద్ర వేస్తున్నారు అధికారులు. అది సీలింగ్ ల్యాండ్ అని, అసైన్డ్ ల్యాండ్ అని చెబుతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల ఎకరాల భూమి ఈ 22A నిషేధిత లిస్టు పరిధిలోకి వెళ్లగా సొంతింటి కల నెరవేర్చుకున్న వేలాది మంది ప్రజల కష్టార్జితం ఇప్పుడు గాల్లో దీపంలా మారింది. అసలు ఏంటి ఈ సెక్షన్ 22A అనే డౌట్ వస్తుంది కదా. భారత రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వ భూములు, అసైన్డ్ స్థలాలు, దేవాదాయ, వక్ఫ్ భూములతో పాటు వివాదాస్పదమైన కోర్టు కేసుల్లో ఉన్న భూముల కొనుగోళ్లు, బదిలీలను అడ్డుకోవడమే ఈ చట్టం ఉద్దేశం. చట్టవిరుద్ధంగా జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్లను తిరస్కరించే పూర్తి అధికారాన్ని ఈ సెక్షన్ రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పిస్తోంది. ఇక ఈ నిషేధిత జాబితాలో ఒకసారి భూమి చేరితే దాన్ని కొనుగోలు చేయడం కానీ ఇతరులకు అమ్మడం కానీ కుదరదు. అంతేకాదు, ఆస్తిని ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలన్నా, కనీసం లీగల్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా సిస్టమ్ ఒప్పుకోదు. సరిగ్గా అదే అంశం ఇప్పుడు ప్రజల కొంప ముంచుతోంది. అంతేకాదు, ప్రస్తుతం సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్న ఆన్లైన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఈ 22A లిస్టులో ఉన్న ల్యాండ్స్ లేదా ఫ్లాట్లకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను బ్లాక్ చేసేస్తుంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది. భూ రికార్డుల సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్లు పాత రికార్డులనే ప్రామాణికంగా తీసుకోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. ఆయా సర్వే నంబర్లలో భూములపై ఏమాత్రం సందేహం ఉన్నా లేదా పహాణీల్లో చిన్న తేడా కనిపించినా చాలు, అధికారులు ఏమాత్రం ఆలోచించకుండా వాటిని 22A నిషేధిత జాబితాలోకి నెట్టేస్తున్నారు. దీనిపై బాధితులు అధికారులు నిలదీస్తే తాము పాత రికార్డుల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నామని, భూమికి సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడం వల్లే ఆయా అపార్ట్మెంట్లు ప్రభుత్వ భూముల లిస్టులోకి వెళ్లాయని సమర్థించుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు దశాబ్దాల కిందటి ప్రాపర్టీ డాక్యుమెంట్లు, క్లియరెన్స్ ఆధారాలు సకాలంలో దొరక్కపోవడంతో ఈ సమస్య నుంచి వెంటనే బయటపడటం బాధితులకు పెద్ద సవాలుగా మారింది. చివరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన లేఅవుట్లలో ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా ఈ సెక్షన్ 22A రూపంలో ఊహించని షాక్ తగిలింది. హుడా, HMDA, హౌసింగ్ బోర్డు వంటి ప్రభుత్వ సంస్థలే స్వయంగా విక్రయించిన ప్లాట్లతో పాటు అన్ని అనుమతులు పొంది నిర్మించిన అపార్ట్మెంట్లు కూడా ఈ నిషేధిత జాబితాలోకి చేరిపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే బిల్డర్లు కానీ, పాత భూ యజమానులు కానీ ప్రభుత్వం జారీ చేసిన పక్కా ఆధారాలను చూపించాలి. అప్పుడే ఈ లిస్టు నుంచి పేర్లను తొలగిస్తామని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెగేసి చెబుతున్నారు. ఒకవేళ సరైన ఆధారాలు చూపించకపోతే చట్టపరంగా ఆస్తులను నిలిపివేయడం తప్ప
తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో కష్టపడి కొనుగోలు చేసిన ఆస్తులకు ఆధారాలు ఎక్కడ వెతకాలో తెలియక ఆస్తులను అమ్ముకోలేక వారు మనోవేదనకు గురి అవుతున్నారు. అయితే మీ ఆస్తి లేదా ఫ్లాట్ ఈ 22A నిషేధిత జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే తెలంగాణ అఫీషియల్ ఐజీఆర్ఎస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్లో ప్రోహిబిటెడ్ ప్రాపర్టీస్ అనే ఆప్షన్ ద్వారా జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ పొరపాటున మీ ఫ్లాట్ లేదా ఆస్తి నిషేధిత జాబితాలో ఉంటే దాన్ని తొలగించుకోవడానికి మీ సేవా కేంద్రాల ద్వారా డీనోటిఫికేషన్ ఆఫ్ ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆ అప్లికేషన్తో పాటు ఓల్డ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్బుక్ వంటి బలమైన ఆధారాలను జత చేయాల్సి ఉంటుంది. అయితే దశాబ్దాల కిందట ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులకు పెద్ద సవాలుగా మారిందని చెప్పాలి. ఆనాటి బిల్డర్లు లేదా పాత భూ యజమానులను వెతికి పట్టుకుని పక్కా ఆధారాలు సేకరించడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే అసలు ఆ నిర్మాణం చేపట్టిన బిల్డర్లు లేదా కంపెనీలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయో లేదో కూడా తెలియదు. ఈ క్రమంలోనే ప్రభుత్వ అనుమతులన్నీ పక్కాగా ఉన్నాయని నమ్మి కొనుగోలు చేసిన భూములు, ఫ్లాట్లు ఉన్నట్లుండి నిషేధిత జాబితాలోకి వెళితే తాము ఎలా బయటపడాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ప్రభుత్వ సంస్థలు అనుమతించిన లేఅవుట్లకు, అపార్ట్మెంట్లకు కూడా ఇదే గతి పడితే ఇక తాము ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. నాటి ప్రభుత్వాల నుంచి నేటి అధికారుల వరకు అందరి అనుమతులు ఉన్న స్థలాలకు ఇప్పుడు 22A చిక్కులు పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారుల నిర్లక్ష్యానికి ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా అన్ని అనుమతులు ఉన్నాయన్న నమ్మకంతోనే కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులు ఉన్నట్లుండి సెక్షన్ 22A నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో వేలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఒకవైపు కష్టాజీతం గాల్లో దీపంగా మారగా మరోవైపు ఈ లీగల్ చిక్కుల నుంచి ఎలా బయటపడాలో తెలియక నరకం చూస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, రికార్డుల లోపాల వల్ల తలెత్తిన ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించి బాధిత ఫ్లాట్ యజమానులకు రిలీఫ్ దక్కేలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.